మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన కారణంగా ఇది అక్రమ అరెస్ట్ అంటూ కావాలని దొంగ కేసు పెట్టి ఇరికించారంటూ తన పైన అభిమానంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులంతా కలిసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ బస్ స్టాండ్ టెంపుల్ బస్ స్టాండ్ సెంటర్ అంటారు, ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు దీనికి అందరికీ ఎలా ఎలా వీళ్ళు ప్రతిఘటిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని కనుక్కుందాం. శ్యామల గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు మీ ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారంట, నిజమేనా? నన్నే కాదు, అక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అడ్డగించుకునే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి గారిని కలవనివ్వకుండా, వారి సతీమణితో మాట్లాడనివ్వకుండా ఉండాలని చెప్పి ఆ రోజున అక్కడ కొన్ని వేల మంది పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. అంటే ఎవరిని కూడా పిన్నెల్లి అన్న ఇంటి దగ్గరికి రాకుండా నిర్బంధించాలి, ఆపాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి ముందుగానే ఉన్నట్టు మాకు అర్థమైంది ఆ రోజు. అంటే ఇప్పుడు అక్కడికి ఎవరు రానివ్వలేదు, ఓకే. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్టు సక్రమం అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? వాళ్ళు సక్రమం అని చెప్పిన ప్రతిదీ అక్రమమే, ఏది సక్రమం కాదు. అది వాళ్ళు చెప్పారంటే అది ఖచ్చితంగా అక్రమమే అయి ఉంటుంది. మీరు ఎందుకు గోడ దూకి వెళ్ళవలసి వచ్చింది? ఆపేశారు కాబట్టి. ఆపినంత మాత్రాన ఆగిపోం కదా, గోడలు దూకు కాదు, గేట్లు దూకు కాదు, ఎలా అయినా వెళ్ళి కలుద్దాం అనుకున్నాం, కలిసాం. ఏంటండి, మా నాయకుడిని మేమందరం కలిసి సంఘీభావం తెలపాలి కదా, మేమందరం ఉండామని ధైర్యంగా చెప్పగలగాలి కదా. పోలీసు వాళ్ళు ఎంతవరకు ఆపగలుగుతారు? కూడా నోటీసులు ఇచ్చి ముందుగానే ఆపేశారు కదా. మా నాయకులకి ఇచ్చారు, ఓకేనా. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఎవరి దగ్గరికి ఎవరికి వెళ్ళి హక్కు ఉంటుంది ప్రాథమికంగా. మేమేమి గొడవలు చేయలేదు, విధ్వంసాలు చేయలేదు, దుర్మార్గాలు చేయలేదు. మా నాయకుడిని కలవడానికి వెళ్ళాం, సోదరు వచ్చింది, అలా కలుద్దామని వచ్చింది. ఒక అన్న కలవడానికి చెల్లెలు వచ్చింది. దుర్మార్గంగా పోలీసు వాళ్ళు వ్యవస్థను దుర్మార్గం చేసి ఆపారు. మీరు ఎలా చెప్తున్నారు? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని అలౌ చేయలేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తమ్ముడు వచ్చి తీసుకెళ్లే వరకు. రెడ్ బొంగు రాజ్యాంగం పరిపాలన అంటే అదే కదండి. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులను కూడా కలవాలి, అర్థమేంటి చెప్పండి. మరి దుర్మార్గమే కదా, కలవకూడదని ఏం లేదు కదా అక్కడ. అక్క ఒక్కటే వెళ్ళింది, అక్క ఒక్కని ఎందుకు పంపించలేదు? నలుగురు కంటే ఎక్కువ వెళ్ళకూడదని ఇచ్చారు నోటీసు. అక్క నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పింది, అయినా ఎందుకు పంపించలేదు అక్కని? అదే అదే అడగాలి కదా గట్టిగా. మరి మీరు అంతా రాలేదు, సమాధానం చెప్పలేని రాజకీయం అది, దొంగ రాజకీయం. ఆ రోజు ఫస్ట్ రోజు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్యన జరిగిన గొడవ ఇది, వారిని వారు చంపుకున్నారు అని చెప్పి ఒక బ్యూరోక్రాట్, భారత రాజ్యాంగంలో గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఎస్పీ గారు, ఒక ఐపీఎస్ ఉన్నటువంటి మాటకు ఉన్నటువంటి విలువ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యం, ఈ ఎర్రి బుక్ రాజ్యాంగంలో ఏ స్థాయికి దిగజార్చారనే దానికి, ఒక ఎస్పీ చేసిన వ్యాఖ్యలకు, ఆయన చేసిన విచారణకు ఏ స్థాయి విలువిస్తున్నారనే దానికి, ఈ బాబు పాలనలో ఏ విధమైనటువంటి కుట్రపూరిత పాలన జరుగుతున్నాయనే దానికి కేవలం ఎస్పీ గారి మాటకు విలువలేని తనం అనేది ఒక నిదర్శనంగా చూడవచ్చు మనం. చెప్పండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నా సరే బెయిల్ రద్దు చేయించి రెడ్ బుక్ రాజ్యాంగం 21 రోజులకే అయ్యప్ప దీక్ష విరమించుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం 16 కేసులు పెట్టింది. తొందరలోనే పిన్నెల్లి బ్రదర్స్కి తగిన న్యాయం జరుగుతుందని మా పల్నాడు అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి టైం కొరకు వెయిట్ చేస్తాము. మేము ఇప్పుడు ఏదైతే మమ్మల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారో దానికంతా డబుల్ రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం, వడ్డీతో సహా. ఇంకో విషయము, ఈరోజు ఎస్పీ గారు చెప్పినారు ఆ రోజు చాలా క్లియర్గా. అట్లా నిన్న ఇంకో కామెడీ కేసు పెట్టారు. ఏమయ్యా అంటే, కేసు పెట్టబడిన అతను 20 అడుగుల దూరంలో ఉంటే అతను వచ్చి కొట్టాడంట. ఎట్లా అంటే అఖండ సినిమాలో బాలయ్య కిర్రం తిప్పినట్టుంటది. అతను కొట్టాడంట, రిప్స్ ఇరిగిపోయినాయంట. గిద్దలూరు నియోజకవర్గంలో మన యువజన విభాగం నాయకుడిని ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అరెస్ట్ చేశారు. చెన్నారెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎంత దుర్మార్గమా అంటే, 20 అడుగుల దూరంలో కొట్టించుకున్న వ్యక్తి ఉన్నాడు, 20 అడుగుల దూరంలో కొట్టిన వ్యక్తి ఉన్నాడు, కానీ అతనికి రిప్స్ ఇరిగినాయి. ఇదేమన్నా బోయపాటి సినిమానా? ఏమయ్యా బాబు, నువ్వు బోయపాటి సినిమానా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా? ఎర్రి బుక్ రాజ్యాంగం కాదా ఇదే? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు తస్మాత్ జాగ్రత్త.
మీరు ఇక్కడ అందరు కూర్చొని పోరాడుతున్నారు కానీ ఇది కూటమి ప్రభుత్వానికి ఏమన్నా కొద్దిగా వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఒకటి, ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం, శాంతియుత నిరసన. ఒక్క నిమిషం. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము ఎవరిని చెప్పులు తీసుకొని అంతా వంటల్లా, కార్ల మీద తైతక్కలాడి డ్యాన్సులు వేస్తా వెళ్తల్లా, మీరే కూర్చొని మనందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తామంటే 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన నడుస్తూ ఉంది. అంతకుముందు మనం బహుశా బీహార్లో కూడా ఇలాంటి పరిపాలన చూసుంటాం. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైనటువంటి పరిపాలన చూస్తూ ఉన్నాం. ప్రశ్నిస్తే కేసులు. మీరు అన్నారు ఇందాక ప్రశ్నించవచ్చు కదా అని చెప్పి మా మిత్రుల్ని. ఏమంటారు ప్రశ్నిస్తే? ఆ టీవీ ఛానల్ బాయ్కాట్ చేసినట్టుగా, లేదంటే అక్రమంగా కేసులు పెట్టి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినట్టుగా, లేదా పిన్నెల్లి గారిని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేస్తారు, లేదా చంపేస్తారు. మొట్టమొదటి బ్యాన్ చేస్తారు, లేదా కేసులు పెడతారు, లేదంటే అరెస్టులు చేసేసి అక్రమంగా అన్యాయంగా థర్డ్ డిగ్రీలు కూడా ప్రయోగించేటటువంటి పరిస్థితి ఉంది. ఒకటి క్లియర్గా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి 2006వ సంవత్సరంలో జడ్పీటీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం బిగిన్ అయితే వరుసగా 4 సార్లు మాచర్లకు శాసనసభ్యులుగా గెలిచారు. వరుసగా 4 సార్లు గెలవటం అంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే రెండోసారి ఎమ్మెల్యే అవ్వటమే చాలా కష్టం పల్నాడులో వరుసగా. అలాంటిది మాచర్లో వరుసగా 4 సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు. అంతకుముందు పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబం రాకముందు మాచర్లలో ఫ్యాక్షన్ వాతావరణం ఉండేది. కానీ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, దాని తర్వాత వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏదైతే ఫ్యాక్షన్ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో పల్నాడులో అభివృద్ధి, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, స్కూళ్ళు బాగు చేయటం, ఏదైతే అక్కడ ప్రాజెక్టుని తీసుకొచ్చేదానికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకోవటం, ఇలా ప్రతి ఒక్క రోడ్లు కానీ, టెంపుల్స్ డెవలప్మెంట్, ఇలా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉంటే ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి అనేటటువంటి నరరూప రాక్షసుడు మనుషుల్ని కిరాతకంగా చంపేటటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, ఆల్రెడీ 7గురిని మర్డర్ చేసిన దాంట్లో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అతనికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పి సస్పెండ్ చేసినటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ ఈ నారా లోకేష్ అన్నటువంటి ఇంకో దుర్మార్గుడు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్లో ఉన్నటువంటి వాతావరణాన్ని దెబ్బతీస్తూ ఈరోజు హత్యలకు వాళ్ళే చంపుకుంటారు, తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడతారు. మొన్న మీరు చూశారు కదా, మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో వాళ్ళే కల్తీ మద్యం తయారు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ గారి పేరు ఇరికిచ్చినట్టుగా ఈరోజు మాచర్లలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే తోట చంద్రయ్య వర్గం, ఆ తోట చంద్రయ్య కొడుక్కి మీకు ఉద్యోగం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఆ తోట చంద్రయ్య వర్గం, ఈ వర్గం, వీళ్ళిద్దరికీ ఆధిపత్య పోరు. ఎందుకంటే ఎస్పీ వచ్చి వీళ్ళని అక్కడ ఈ గ్రామంలో వీళ్ళే పెద్దలని చెప్పి అనౌన్స్ చేసి వెళ్ళాడు. అందుకని ఆ తోట చంద్రయ్య వర్గం వీళ్ళిద్దరిని చంపేసింది. చంపేస్తే మీరు ఆ వెహికల్ కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి స్టిక్కర్ ఉంటుంది. జోలకంటి బ్రహ్మారెడ్డి ఆ వెహికల్ వాళ్ళు కొన్నప్పుడు ఓపెన్ చేయించింది కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి. సో ఎస్పీ క్లియర్గా చెప్పాడు, ఇది తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో భాగంగా జరిగినటువంటి హత్య అని చెప్పి. అంటే ఎస్పీ అలా ప్రకటించినా కూడా మళ్ళీ పిన్నెల్లి బ్రదర్స్ని దాంట్లో ఇరికిచ్చారని అంటే ఇది అక్రమ కేసు అని క్లియర్గా అర్థం కావట్లేదా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు 54 రోజుల పాటు ఇలానే జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఏమన్నా భయపడతారనుకుంటున్నారా? అంటే అప్పుడు ఈవీఎంలు బద్దలు కొట్టినందుకోసం జైల్లో పెట్టారు, ఇప్పుడేమో ప్రజలు. సరే, ఈవీఎంలు ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపకుండా వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నప్పుడు, మీ ఊర్లో మీరు రిగ్గింగ్ చేస్తున్నారు, మీ ఊర్లో ఎవరో రిగ్గింగ్ చేస్తుంటే మీరే సర్పంచ్ అభ్యర్థి, మీరు వెళ్ళి ఏం చేస్తారు? ముందు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. వినకపోతే అలానే జరుగుతూ ఉంది చాలా చోట్ల. సో ఏం చేస్తారు? ఎవరైనా అలానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించి ఈరోజు నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, ఏదైతే మీరు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడతారనుకుంటున్నారా? మా నాయకులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తే భయపట్ల, ఇంకా ఎమ్మెల్యేలుగా 4 సార్లు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు ఎందుకు భయపడతారు? మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు త్వరలో బయటకు వస్తారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. మీరు ఆరంభించారు, దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పలికిద్దన్న విషయం గుర్తుపెట్టుకోమని మాత్రం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చేసిన అక్రమాల వల్లే అరెస్ట్ అయ్యాడంటూ జోలకంటి బ్రహ్మారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన బుద్ధి లేనితనం అది. ఎందుకంటే ఎస్పీ గారే చెప్పారు కదా, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు అనేసి. వీళ్ళు ఒక పనికిమాలిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఆ రాజ్యాంగాలు, రెడ్ బుక్ రాజ్యాంగం ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని తెరిచే లోపల వస్తుంది. రాబోయేది జగన్ రెడ్డి పాలన. ఆ నవ యువకుని పాలన ఎట్లుంటుందో ఈ వృద్ధ జంబుక బ్యాచ్కి చూపిస్తాడు ఆ రోజున. ఈ రోజున మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు మీకే కనపడుతూ ఉంటుంది మీడియాలో. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న హైదరాబాద్లో
ఆయన వచ్చిన రాకకి Okay, వచ్చిన కోర్టుకు స్పందన ఏ విధంగా ఉంది. ఇక్కడున్న రాజకీయ నాయకులకు కూడా అంత స్పందన ఉందో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి పక్క రాష్ట్రంలో ఇంత భారీగా అభిమానులు ఉన్నారు. దాన్ని కూడా ఈ పచ్చ బ్యాచ్ మీడియా ఏదేదో వక్రీకరించి చెప్పింది. కానీ ఇక్కడ వాస్తవంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ప్రతి ప్రాంతం నుంచి 3 చోట్లకి, ఎయిర్పోర్ట్కి, కోర్టు దగ్గరికి, ఇంటి దగ్గరికి ఎంత భారీగా జన సంతోషం వచ్చారు. ఈ 18 నెలల కాలంలో జగన్ రెడ్డి వెనకాల ఇంత జనం వస్తున్నారంటే ఈ ప్రభుత్వం రేపు పొద్దున ఏ విధంగా వస్తుందో ఆలోచన చేసుకోవాలి అధికారులు. ఇది శాశ్వతం కాదు, ఇది వాపు బలుపు అనుకుంటున్నారు. ఆ బలుపు ఎన్ని రోజులు ఈ వాపు పనిచేయదు, వచ్చేది బలుపు. ఆ బలుపు ఎట్లుంటుందో వాళ్ళ తర్వాత కనపడుతుంది. ఓకే, మీరు చెప్పండి అన్న. ఇప్పుడు పరిస్థితులు వరుసగా అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మీరేమో ఇలా చిన్న చిన్న యాజిటేషన్లు ఫైట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెడతారా టీడీపీ వాళ్ళు ఏమన్నా? టీడీపీ వాళ్ళు పెట్టరు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మొదలుపెట్టిన ప్రతి దానికి ముగింపు పలకడం మాత్రం ఖచ్చితంగా అంటే ఎలా కావాలి. ఎలా ముగింపు పలుకుతారు? ఎలా ముగింపు పలుకుతామంటే రాజ్యాంగబద్ధంగా సిఆర్పిసి ప్రకారం, చట్ట ప్రకారం కోర్టులు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. వాళ్ళు కొన్ని మాకు నేర్పించడం జరిగింది. వాటి ప్రకారం ఫుల్ స్టాఫ్ అనేది ఖచ్చితంగా ఖాయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు డౌట్ అండి, మీరు ఇంతకుముందే అడుగుతున్నారు, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఏమన్నా గాంధీ మహాత్ముడిలాగా స్వతంత్ర సమరయోధుడా, శాంతి దూత, 7 మర్డర్లు చేసినటువంటి నరరూప రాక్షసుడు, సిగరెట్ పేకలతో దొరికినటువంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఏదైతే శాంతి కామకుడు లాగా, మదర్ తెరిసా లాగా, లేదంటే నెల్సన్ మండేలా లాగా అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నారా లోకేష్ అనే వ్యక్తి ఏదైతే ఫ్యాక్షన్ మొత్తం వీగిపోయింది, వెరికపులసెడ లాంటి ప్రాంతంలో వాటర్ తీసుకొచ్చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా బాగు చేద్దామని పిన్నెల్లి సోదరులు చేసినటువంటి కష్టం మొత్తం ఈ రోజు బూడిదలో పోసిన పన్నీర్లో అయిపోతా ఉంది. ఈ రోజు గ్రామాల్లో ఫ్యాక్షన్ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురివిప్పి నాట్యం ఆడుతా ఉంది. ఎంతో మంది, వందలాది మంది కాదండి, వేలాది మంది పల్నాడు ప్రాంతం నుంచి పొట్ట చేత్తో పట్టుకొని ఈరోజు గ్రామాలను వదిలేశారు, పొలాల్లో పంటను వదిలేశారు, పశువులను పశువులను మొత్తాన్ని వదిలేశారు, ఇల్లు వదిలేశారు, వాకిలు వదిలేశారు, ఆస్తులు వదిలేశారు. ఈరోజు పొట్ట చేత్తో పట్టుకుని పక్క ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎన్నాళ్ళుగా లేనిది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో గ్రామాలు ఎందుకు ఖాళీ అయ్యాయి? అవును, దానికి సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని క్లియర్ గా అడుగుతున్నా. గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో మాచర్ల పల్నాడు పట్టణంలో ఒక్క మర్డర్ కూడా జరగలేదు, ఇప్పుడు జరిగింది అంటున్నారు. దానికి జోలకంటి బ్రహ్మారెడ్డి ఏమన్నా సంబంధం ఉందా? సార్ మేము ఒక విషయం చెప్తున్నాం సార్, ఆధిపత్య పోరులో భాగంగా జవిశెట్టు వెంకటేశ్వర్లు అండ్ జవిశెట్టు కోటేశ్వరరావుని తోట చంద్రయ్య వర్గం చంపింది అని చెప్పేసి జిల్లా మొత్తానికి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఎస్పీ గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? వెంటనే పొద్దున్నే తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో ఆధిపత్య పోరులో భాగంగా మర్డర్ అని రాసిందా లేదా? మరి ఇవంతా ఉండగా ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పిచ్చి కుక్క కాదేది అక్రమ కేసులకు అనర్హం అన్న విధంగా ఏదైతే మనం చూసారుగా ములకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్ లో జోగి రమేష్ గారిని ఇరికిచ్చినట్టుగా ఇక్కడ వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చంపుకొని పిన్నెల్లి బ్రదర్స్ నా కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి సునకానందం పొందాలనుకున్నటువంటి నారా లోకేష్ అండ్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఈ సందర్భంగా సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. లోకేష్ అండ్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, మీరు పెట్టుకోక ఎవరితో పెట్టుకున్నారో, ఎందుకు పెట్టుకున్నాంరా అని చెప్పి గొక్కబట్టి ఏడ్చే రోజు త్వరలోనే ఉంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ప్రజలందరూ కూడా వీటన్నిటిని గమనిస్తా ఉన్నారు. ప్రజా తీర్పు ఇటు మారిన రోజు మీరు చేసిన దానికి రెట్టింపు కాదు, రెట్టింపుకు మీరు అనుభవించే రోజు తొందరలో ఉంది. ఇకనైనా సరే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పిచ్చి కుక్కని పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మీరు పరిపాలన చేస్తే బాగుంటుంది. లేదంటే ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలకి భస్మం కాక తప్పదు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.